మనుషులను మోసం ఎలా చేయాలనిపిస్తుందో ఏమో అండి. నాకైతే అస్సలు అర్థం కాదు. నమ్మిన వాళ్ళను మోసం చేస్తారు అసలు. అది మనదే తప్పనిపిస్తది. మనం నమ్మితేనే కదా వాళ్ళు మోసం చేసేది. లేకుంటే ఆహ్, మనం గట్టిగా ఉన్నామంటే అటు సైడ్ నుంచి ఏం కాదు అనిపిస్తది ఒక్కోసారి. కానీ మనకు అందరినీ ఒకేలా ఎలా చూస్తామండి? అలాగనే అయిపోయింది నా పరిస్థితి కూడా నాకైతే ఏదో 4 డబ్బులొస్తాయనేసి ఇంట్లో పనులలో పూర్తి చేసుకొని ఇంత మిషన్ కుట్టుకుంటూ ఉంటాను. మిషన్ కుట్టుకొని నాకెంత రావాలనో వాళ్ళకి ముందే చెప్తాను అమౌంట్ ఇంతమ్మా అనేసి. నచ్చితే సరే అక్క కుట్టండి అంటారు. లేదా ఇంకొంతమంది ఒక రూ. 10 తగ్గించుకో అక్క, కొంచెం తగ్గించుకోలేక, చూసి వేసుకోలేక మేము చేసుకుంటే తినాలి లేదా అన్నట్టుగా మీ లెక్కనే కదక్క మేము కూడా అనేసి మాట్లాడుతుంటారు. సర్లే అనేసి దాంట్లో ఒకవేళ అంత పని లేకుంటే ఒక 10 తగ్గించో లేకుంటే పెంచో ఏదో ఒక లెక్క అనేది కుట్టుకొని వాళ్ళకు బాగున్నదంటే మళ్ళీ వచ్చి కుట్టించుకుంటారు. లేదా సరిగా లేదంటే మానేస్తూ ఉంటారు. కానీ మన డబ్బులు మనకనేది ఇస్తూ ఉంటారండి. కానీ కొంతమంది ఉన్నారండి. కొంతమంది అంటే నాకైతే ఒక ఆమె అనేది మోసం చేసిపోయింది. ఈ వీడియో చూసినా కూడా నాకేనది నష్టం ఏం లేదు. వేరే ఊర్లో ఉండేది. నా దగ్గరికి కూడా వేరే ఆమె దగ్గర మిషన్ కుట్టించుకోనికి వచ్చింది. బాగా కుట్టిస్తున్నారనేసి ఒక సంవత్సరం జాచే ఉంటుంది కుట్టించుకుంటూ ఉన్నది. ఫస్ట్‌లో అనేది డబ్బులు ఇచ్చేది. తర్వాత వచ్చేసి అక్క శాలరీ రాలేదు తర్వాత ఇస్తా అనేది చెప్పింది. తర్వాతైనా కానీ ఇస్తూ వస్తూ ఉన్నది. అంటే అప్పుడింత ఇప్పుడింత ఫోన్‌పే కొట్టుకుంటా సగం సగం కొట్టుకుంటా వస్తూ ఉన్నది. ఇస్తుంది కదా అన్నట్టుగా నేను లైక్ తీసుకొని ఉన్నాను. తర్వాత వచ్చేసి ఒక 3 నెలలు 4 నెలలు డబ్బులు ఇవ్వలేదు. నేను ఫోన్ చేసి ఇట్లా అడిగితే సర్లే అక్క ఇస్తానులే అనేసి చెప్పింది. తర్వాత మళ్ళీ అది కూడా అప్పుడింత వేసేసింది. మళ్ళీ బ్లౌజులు తెచ్చిచ్చింది. బ్లౌజులు తెచ్చిచ్చినాక ఇంక నేనేం చెప్పినా అంటే నువ్వు బ్లౌజులు తీసుకొని వెనకమంటే డబ్బులు ఇచ్చేటట్టు అయితేనే కుడతానమ్మా అంటే సర్లే అక్క అనింది. అలాగనే అనేసి నేను కుట్టేశాను. నేను ఏమి అంటే బాగానే ఇస్తున్నారు కదా ఎందుకు అన్నట్టుగా అప్పులు ఇచ్చేంత అయితే ఏం ఉండదు. అంటే తీసుకుపోయేటోళ్ళు కూడా చాలా తక్కువనే అండి. అప్పు తీసుకొని మళ్ళీ ఇస్తాము అనేటోళ్ళు కూడా. నేను ఇవ్వను కూడా. మ్యాక్సిమం నన్ను అడగరండి ఈ బ్లౌజుల దగ్గర ఇక్కడ అయితే ఒకవేళ డబ్బులు లేకుంటే అక్క మా ఇప్పుడు డబ్బులు లేవలే ఉన్నప్పుడు తీసుకొని పోతామనేసి చెప్తూ ఉంటారు. కానీ ఇట్లా అవుతుంది అనేసి నేను అస్సలు అనుకోలేదండి. అది రూపాయైనా కానీ మన డబ్బులు కష్టపడిన డబ్బులు పోతే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. అలాగని తీసుకుంటా ఉన్నది. ఇంకొకసారి మా ఆయన ఒకటే చెప్పాడు, డబ్బులు ఇచ్చేసేయి, పద్దాకులు వాళ్ళ వెనకమటి నువ్వు ఫోన్లు చేసుకుంటా అక్క డబ్బులేయండి అనేది పంచాయతీ అసలు పెట్టుకోకు. ఏదైనా కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చి తీసుకుపోండి. అదే ఒకటే మాటనే రావాలి, అంతమించి ఏ అవసరం లేదు. నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు అనేసి అన్నాడు. కానీ అంత కఠినంగా ఎందుకు ఉండాలి? మన దగ్గరికి ఆల్రెడీ కుట్టించుకోనికి వచ్చే వాళ్ళే కదా, వేరే వాళ్ళు అయితే మనము బాధపడాలి. ఒకవేళ కొత్తలు వచ్చినారనుకోండి, మనకు వాళ్ళు తెలియదు చేయదు అన్నట్టుగా మనం అలా బిహేవ్ చేస్తాం. మనకు కొత్తలు అయితే వాళ్ళు అయితే కాదు కదండి, సంవత్సరంన్నర నుంచి కుట్టించుకుంటున్నారు కదా అన్నట్టుగా నేను అట్లనే వదిలేశాను. కానీ తర్వాత ఆ మాట చెప్పిన తర్వాత కూడా అనేది లైనింగ్‌లకి అయితే డబ్బులు ఇచ్చేసింది. మామూలుగా అయితే లైనింగ్‌లు కూడా నేనే వేసుకొని తర్వాత మొత్తం కలిపి డబ్బులు తీసుకునేదాన్ని. లైనింగ్‌లకు కూడా నేనే డబ్బులు వేసుకుంటునేదాన్ని. అప్పుడైతే నాకు డౌట్, అంటే ఇంక అంత డబ్బులు ఇవ్వకుండా ఉందనేసి ఇక లైనింగ్ లేదు మీరు ఇవ్వాల్సిందే అమ్మా అంటే సర్లే కానీ లైనింగ్‌లకు డబ్బులు ఇచ్చిపోయింది. కుట్టాను. కుట్టిన తర్వాత డబ్బులు మొత్తం అమౌంట్ ఎంత అయిందంటే రూ. 750 అయిందండి డబ్బులు. రూ. 750 అయింటే ఇవి ఇచ్చి తీసుకుపోమ్మా అంటే ఇంత పైకెక్కలేక బ్లౌజులు వేసేసాయి, నేను రేపు పొద్దున్నే వేస్తా అనింది. లేదమ్మా నాకు డబ్బులు అవసరం ఉన్నాయి అనేది చెప్పాను. లేదక్క రేపు పొద్దున్నే వేస్తాననింది. అన్న వెనకమంటే ఇంకా నేను సర్లే అంటే ఇంకా మనకు కొంచెం తిక్క కదా, 2-3 సార్లు చూసినా కానీ ఇట్లనే ఉంటాం మనం, మాటలకు బోల్తా పడే రకాన్ని కదా. అందుకనేసి ఇంక నేను సర్లే అన్నట్టుగా మా ఆయనకైతే ఏం చెప్పానంటే, మా ఆయన ఈమె గురించి చెప్తూ ఉన్నానులే, ఇట్లా డబ్బులు ఇవ్వట్లేదు బాగా సరిగా నేను చెప్తున్నా. అంటే ఏం జరిగినా మా ఆయన డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడుకుంటాము. అంటే ఇంట్లో ఏం చేసినాను, ఎన్ని బ్లౌజులు కుట్టినాను, ఏవి కుట్టాను, ఏ డిజైన్స్ కుట్టాను, ఏంది ఎట్లా అనేది మొత్తం మాట్లాడుకుంటాను. అట్లా మాట్లాడుకున్నప్పుడు చెప్తూ ఉండేదాన్ని. చెప్తుంటే మా ఆయన అనేది అన్నాడు, ఇచ్చిందా ఆమె డబ్బులు అనేసి. ఇంకా ఇవ్వలేదండి, తిడతాడో ఏమో అనేసి అయితే ఇచ్చిందిలే బాబా అనేది చెప్పాను నేనైతే. ఇచ్చింది అంటే సర్లే అనేసి అన్నాడు. కానీ మా ఆయన నా డబ్బులు, నేను మిషన్ కుట్టుకున్న డబ్బులు అయితే ఏం చేసావు ఎక్కడని కూడా అడగడు. నా డబ్బు నా దగ్గరనే ఉంటాయి.
అందుకనేసి ఇచ్చిందిలే అంటే అకౌంట్‌లో వేయమంటావా అంటే గనుక లేదులే అకౌంట్‌లో వేసింది అని చెప్పాననుకోండి వాడికి తెలుస్తుంది. ఎందుకంటే నా అకౌంట్‌ది అది ఫోన్‌పేది చూస్తాడు కాబట్టి తెలుస్తుంది అనేసి నేను లేదు చేతికి ఇచ్చేసింది అని చెప్పాను. సర్లే నాకివ్వు నేను అకౌంట్‌కు డబ్బులు కొట్టేస్తాను నా అకౌంట్‌లోంచి అన్నాడు. వద్దులే ఉన్ని చేతిలో కొంచెం డబ్బులుంటే మేలు కదా అనేసి ఇంకా అట్లా కవర్ చేసేసాను. తర్వాత ఆమెను మళ్ళా మరుసటి రోజు ఏస్తదనేసి నేను ఫోన్ చేయలేదు ఆ రోజు మరుసటి రోజు గూడా. ఇంకా వేయనే లేదు. మళ్ళా మరుసటి రోజు చేయలేదు. ఇంకా 2 రోజుల తర్వాత చూసి ఇంకా ఫోన్ చేశాను. లేదు డబ్బులెయమ్మా అనేసి. ఫోన్ చేస్తే ఫస్ట్ ఫోన్ ఎత్తింది. తర్వాత ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తకపోయేకల్లా ఇంకా మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉన్నాను చూడండి. ఫోన్ చేస్తూనే ఉంటేనక ఏమైందంటే ఫోన్ ఎత్తింది. ఫోన్ ఎత్తి అక్క అమౌంట్ వేశాను చూడండి అనింది. ఎంత వేసావమ్మా అంటే 500 వేశాను చూడండి అని. 500 ఎందుకు మళ్ళీ 500 వేసినావు అంటున్నాక లేదక్క నా దగ్గర డబ్బులు లేవు ఇవి కూడా మా వదిన తిప్పించుకొని వేస్తున్నా అనింది. సర్లేమ్మా అయితేనక అనేసి అయితే నేను ఎవరిదన్నా అవసరమే కదా అని ఆ డబ్బులు ఎప్పుడు వేస్తావమ్మా అంటే రెండు రోజుల్లో నా శాలరీ వస్తుందక్క వస్తానే వేసేస్తాను అని. ఇంకా 2 రోజులు ఇప్పుడు వచ్చేసి 5, 6 నెలలు అయిపోయింది. ఆ 500 వేయడమే రూ. 250 పోయింది ఇంకా. ఇంకా ఫస్ట్‌లో ఆ 500 వేసిన దగ్గర నుంచి నా ఫోన్ ఎత్తట్లే అప్పని. ఎన్ని రోజులు చూశాను శాలరీ వస్తుంది 2 రోజులు అంటే వారం చూశాను. వారం చూసి వారం రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఎత్తడమే లేదు అస్సలు. ఇప్పటికి 6 నెలలు 7 నెలలు జాచ్ అయిపోయింది. కష్టపడిన సొమ్మే కదండి. ఎంతైనా కానీ ఆ రూ. 250 కానీ పోయింటే నాకు బాధ అనిపిస్తుంది అసలు. ఒక 2 బ్లౌజులు డబ్బులు అంటే 2 బ్లౌజులకు 300 తీసుకుంటారులేండి. రూ. 150 అట్లా తీసుకుంటారు నేను బ్లౌజ్ కుడితే. ఎట్లయినా కదండి రూ. 250 ఒక బోట్ నెక్ బ్లౌజ్ కుట్టవచ్చు. అప్పటి నుంచి నాకు బాధ అనిపిస్తూ ఉంది. ఈ విషయం మా ఆయనకి చెప్తే తిడతాడనేసి ఏం చెప్పలేదు నేను అసలు. ఆడికి మధ్యలో ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఎత్తట్లేదు అసలు. మొన్న ఒకసారి ఫోన్ చేస్తే ఎత్తింది. ఏమ్మా ఫోన్ చేస్తే ఎత్తవు అంటే ఎవరిదో నెంబర్ అన్నట్టు ఎత్తింది. ఇంకా మాట్లాడలేదు అసలు. ఇంకా నా గొంతు వింటానే ఇంకా మాట్లాడలేదు అసలు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో చెప్పండి. మీరే చెప్పండి. ఏం చేయాలి? 200తోనే పోయింది. రూ. 250తోనే పోయింది అనుకోమంటారా? ఇట్లా ఉంటుంది. అందుకే మనం నమ్మకూడదు, ఎవరికి ఇవ్వకూడదు డబ్బులు. నా ఉద్దేశంలో అయితే ఇంతేనండి. కామెంట్ చేయండి.